హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. నేను మీ సౌభాగ్య. ఈరోజు సండే స్పెషల్ గోంగూర చికెన్ ఫ్రై చేస్తున్నా. ఇదైతే చాలా బాగుంటుందండి, పుల్లగా కమ్మగాని. ఒకసారి ట్రై చేశారంటే అందరికీ నచ్చుతుంది. కంపల్సరీ చేయండి ఈ సండే అయితే. దీనికోసం నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. 1/2 కేజీ చికెన్. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. దీనికోసం ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి ఒక స్పూన్ వేసుకోవాలండి. ఇది మిక్సీ పట్టుకొని ఇందులోనే ఒక గరిట ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇది వేసుకుని కలిపేసేయాలండి. ఇది మొత్తం ఇది కలిపిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి దీంట్లో. ఇది మొత్తం కలిపి పెట్టుకుని ఒక గంటైనా పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి, బయటే ఉంచేసుకోవచ్చు. ఒక గంట దీన్ని పక్కన పెట్టేసి దీనికోసం గోంగూర రెడీ చేసుకోవాలి. ఇది చిన్న కట్ట తీస్తున్నానండి ఒకటి. ఈ పచ్చి గోంగూరని కడిగేసి మిక్సీ పట్టుకోవడమే. ఇది శుభ్రం చేశాను, మిక్సీ పట్టుకోవాలి. ఇది పేస్ట్లో పెట్టేసుకోవాలండి. దీన్ని కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. దీనికోసం మందంగా ఉన్న కళాయిని తీసుకున్నా ఫ్రై చేయడానికి. దీంట్లో 3 గరిటెల ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఒకటి ఎక్కువైనా ఏం కాదు, నేనైతే 3 వేసాను. ఇందులో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఫస్ట్ అయితే 10 మినిట్స్ని. ఇది మంచిగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత కూడా పెట్టి మగ్గించాలండి. ఇది మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోద్దండి. మూత పెట్టేస్తాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఇలాగా వాటర్ బయటకు వస్తుంది అప్పుడు చికెన్ నుండి. ఇక మూత పెట్టే అవసరం వద్దండి. ఇంకో 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా మగ్గించుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోద్దండి. ఇప్పుడు దీంట్లోనే ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి. ఇది నేను ముందు ఫ్రై చేయలేదండి. పచ్చి గోంగూరని మిక్సీ పట్టేసాను. అందుకని ఇది వేసిన తర్వాత 10-15 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. కలర్ అయి పూర్తిగా చేంజ్ అయిపోవాలండి, గ్రీన్ కలర్ ఉండకుండా, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ముందుగా మిక్సీ పట్టక ముందు ఫ్రై చేసుకుంటే ఇంతసేపు 5 మినిట్స్లో అయిపోద్దండి. నేను మిక్సీ పట్టక ముందు ఫ్రై చేయలేదు కాబట్టి 10-15 మినిట్స్ అయినా పడుతుంది. ఇది కలర్ పూర్తిగా చేంజ్ అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అయితే. లేకపోతే పచ్చివాసన వస్తుంది గోంగూర. ఇంకో 5 మినిట్స్ అయితే అయిపోద్దండి. ఇది చాలా బాగుంటుందండి. ఇదైతే టేస్ట్ ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. అందరికీ బాగా నచ్చుతుంది, మళ్ళీ అడుగుతారు. ఇదైతే కలర్ చేంజ్ అయిపోయింది పూర్తిగాని. ఇంకా మనం ఫ్రై అయిపోయినట్టే, క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇవి. మన చికెన్ ఫ్రై అయిపోయింది, గోంగూర చికెన్ ఫ్రై. దీన్ని ఆనియన్ వేసుకుని, నిమ్మకాయ అవసరం లేదండి దీనికి, ఆనియన్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. కంపల్సరీ ట్రై చేయండి ఇదైతే. నా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.